నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే టీడీపీతో అలయన్స్లో ఉన్నటువంటి జనసేన మరి బీజేపీని కూడా కలుపుకుని పోవాలని కోరుకుంటున్నటువంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ మనకు అందించడానికి ఆ, ఆ, మన గోనె ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మాజీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, అలాగే ఎక్స్ఎమ్మెల్యే కూడా. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా టీడీపీ జనసేన వీళ్ళైతే ఆల్రెడీ అలయన్స్లో ఉన్నారు. ఇప్పుడు జగన్ను ఓడించడానికి వీళ్ళ బలం సరిపోతుందా, లేక బీజేపీ నుంచి ఏమన్నా మద్దతు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మద్దతు తీసుకోవాలని కోరుకుంటున్నారు, కానీ చంద్రబాబు ఈ విషయంలో ఎందుకో సైలెంట్గా ఉంటున్నారు. సార్, బలమైతే నాకుండే అంచనా ఉమ్, మొదటి నుంచి చెప్తున్నా 8 నెలలకెళ్ళి ఉమ్, నెంబర్ ఆఫ్ 2-3 చాలా లాట్ ఆఫ్ టైమ్స్ నేను అనుకుంటా మిలియన్స్ పోయింది. ఏది ఫేస్బుక్ కలిపితే నేను చెప్పలేను, ఆ పేర్లు చెప్పాను అనుకోండి, ఏ యూట్యూబ్ ఛానల్ మిలియన్స్ అంటే కలిపి ఇది దీంట్లో ఒక 8 లక్షలు పోతే ఉమ్, దాంట్లో ఒక దాదాపు 1.5 ఫేస్బుక్లో పోయింది. అంటే 2.3 మిలియన్ అంటే కదా 23 lakhs. సో ఖచ్చితంగా చంద్రబాబు ఒక్కడు చేసినా గెలిచే అవకాశం. కానీ ఏదైతుందో ఉన్న సిచ్యువేషన్ ఆఫ్ ప్రివైలింగ్ ఆఫ్ సిచ్యువేషన్ స్టేట్, కానీ పవన్తో రిస్క్ అనుకుంది. పవన్తో ఈ అగ్రీడ్ పవన్ కూడా దిగొచ్చాడు. ఉమ్, అలాగే ఏదైతుందో పవన్ గారికి బీజేపీకి సఖ్యత ఉంది. ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో కలవాలని చెప్తున్నాడు. వాళ్ళ షాగారి సర్వేలు కానీ పీకే కానీ ఎనీ సర్వే ఇప్పటి వరకు 10 కాదు, వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ స్టేట్ కానీ ఏదైనా జగన్ మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు. ఓకే. కానీ అతను పవర్ ఎట్లా చేస్తుండో చూస్తున్నాం మనం. కేసులు ఎట్లా పెడుతుండో, ఎప్పుడు విచిత్రమైన కేసులు. కోర్టులోకి పోయి స్టే తెచ్చుకొని రఘురామరాజు గారు పండుగ పోవడానికి 3.5 సంవత్సరాలు పోతే స్టే అంటే నోటీసులు ఇచ్చే పరిస్థితి. ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని జైల్లో వేశాడు. ఎర్రమనాయుడు గారిని చూసాము. ఇంకా ఆయన పేరేంది, ఆయన ఇంకొక ఎక్స్ మినిస్టరు మచిలీపట్నం రవీంద్ర, ఎంతమంది సరిగా. తర్వాత ఇంకొక మన ఆయన నాయుడు అప్పల్, ఆయన పేరేంది, వైజాగ్ శ్రీకాకుళం జిల్లా ఫేమస్ ఉన్నాడు చూడండి, కొప్పల వెనుమ, ఆయన నాయుడు గారు, ఆయన పేరేందో ఉంది, ఆయన పెద్ద ఫేమస్ అంతే, మొదటి నుంచి ఏడుతుంది. ఇంతమందిని 3 జైళ్ళ నీళ్ళు లాగిస్తుండ్రు. తో రేపు పవర్ అధికారులతో ఏదైనా యూజ్ చేయొచ్చు. బ్యాలెన్స్ కావాలంటే సో బీజేపీతో అలయన్స్ కావాలనేది పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి చెప్పారు. చంద్రబాబును కన్విన్స్ చేస్తున్నారు. నాకుండే సమాచారం ఖచ్చితంగా ఏదైతుందో బీజేపీ కూడా రేపు 25లో జగన్మోహన్ రెడ్డి 3 గెలుతారా 2 గెలుతాడా, వీళ్ళందరూ కలిసి 22 గెలుతారా, అన్నీ ఎన్డీఏకే. ఓకే. కలవడం వల్ల ఏంటంటే ఇబ్బంది పడదు. ముఖ్యమంత్రిగా ఉండి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పైసలు ఫ్లో చేయగలిగాడు. బట్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీ కక్ష కట్టడం వల్ల మూమెంటం బ్లాక్ చేసేసారు. ఇచ్చే వాళ్ళని బ్లాక్ చేసిండ్రు, మూమెంటం బ్లాక్ చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటల లోపల హెలికాప్టర్ వచ్చి బ్రహ్మాండంగా, అంటే పవర్ ఉన్న పార్టీ కంటే కూడా ఎక్కువ చేయగలిగాడు డ్యూ టు కేంద్రం చేయటం. ఇప్పుడు ఈ పవర్తో పెట్టుకొని వాళ్ళతో అలయన్స్ లేకపోతే ఎనీ ట్రబుల్, పాయింట్ 1 ఎక్కడన్నా రిస్క్ జరగచ్చు అనే దాంట్లో చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. ఆయనకుండే ముఖ్యులు నాయకులందరూ కూడా నాకుండే సమాచారం ఖచ్చితంగా మోర్ దాన్ 90% ఈజ్ గోయింగ్ టు ద అలయన్స్ విత్ బీజేపీ. దాంట్లో నాకుండే సమాచారం 35 సీట్ల అసెంబ్లీ బీజేపీ అండ్ పవన్ గారు, పార్లమెంట్ లోక్సభ 6 వాళ్ళకి ఇచ్చి వాళ్ళిద్దరు సెట్ చేసుకుంటారు. దీంట్లో కూర్చుంటారు అనుకోండి. ఫస్ట్ అది నేను అనుకుంటున్నా 26-9, 26-10 కొంత ఫిగర్ ఉంటుంది కదా వాళ్ళకు. లోక్సభ మాత్రం 4 తీసుకునే అవకాశం ఉంది బీజేపీ, 2 పవన్ కళ్యాణ్ గారు. గతంలో 2014 మీకు గుర్తుంటుంది, 13 అసెంబ్లీ తీసుకున్నారు బీజేపీ, 2 లోక్సభ తీసుకున్నారు. ఒకటి వైజాగ్ తీసుకున్నారు, ఒకటి నర్సాపూర్, 2 గెలిచారు. అక్కడ సీనియర్ పార్టీ నాయకుడు ఉండే కదా అతను, ఇక్కడ గోకరాజు గారు గెలిచారు. 13లో 4 అసెంబ్లీ గెలిచారు. ఒకటి శ్రీనివాస్ గారు కైకలూరు గెలిచి మంత్రి అయ్యాడు, తాడపల్లిగూడెం మాణిక్యాలలో గెలిచి మంత్రి అయ్యాడు. ఇంకిద్దరు విష్ణుకుమార్ రాజు ఇంకెవరో ఒకరు ఎలక్ట్ అయ్యారు, 4. తో బీజేపీ టీడీపీ అలయన్స్ అనేది కమ్యూనిస్ట్తో కలిసి ఉన్నప్పుడు కూడా అలయన్స్ జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్నప్పుడు 85లో రామారావు గారు ఉన్నప్పుడు
ఉభయ కమ్యూనిస్టులు, బీజేపీ, టీడీపీ అలయన్స్ అయింది. 85 అండ్ 89 అయింది. ఈ 4 పార్టీలు. 89 కమ్యూనిస్ట్ బ్రేక్ అయినట్టుంది. బీజేపీ అంటే ఇదైంది. ఇప్పుడు జనతా పార్టీ కూడా ఏది వీళ్ళు ఉన్నారు కదా, రైతు నాగలి మన జయపాల్ రెడ్డి గారు 85లో లోక్సభ అయింది కదా. అయితే 84లో అయింది అనుకోండి లోక్సభ, కల్వకుర్తి కాక. సో అలాగే 89 తర్వాత మళ్ళీ 94లో బ్రేక్ అయ్యి ఇండివిజువల్గా చేశారు బీజేపీ. 96, 98 బ్రేక్ అయ్యారు. 98లో లోక్సభ జరుగుతూ ఉంటే రామారావు గారు చనిపోయాక 96 అండ్ 98లో కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 99 26 సీట్లు మాత్రమే ప్రతిపక్ష హోదా రాలే. బట్ 96లో 91 తర్వాత 96 రెగ్యులర్ ఎలక్షన్ జరిగింది. పివి గారి పీరియడ్ అయిపోయిన తర్వాత. అప్పుడు దేవగౌడ ఇది ఫామ్ చేసింది అనుకోండి. 96 వాజ్పేయి 15 రోజుల తర్వాత దేవగౌడ గుజరాత్ చేసింది కదా 2 years. సో దాంట్లో 98లో మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ ఇండివిజువల్ చేశాడు. 98లో కూడా కాంగ్రెస్ పార్టీకి 22, 96లో వస్తాయి, 21 స్థానాలు వచ్చాయి. 21 టీడీపీ ఏంటంటే మొదటిసారి ఏమో స్ప్లిట్ అయింది. ఏది లక్ష్మీభారత్ స్ప్లిట్ చేసింది. రెండోసారి ఏదైతుందో తన కాంబినేషన్ ఏదైతుందో ఒక్కడే పోటీ చేసిండు. పోటీ చేయడం వల్ల తనకి నష్టం జరిగి ఆ ఎలక్ట్లో చంద్రబాబు గారు చెప్పాడు, అంటే సెక్యులర్ అనే దానికోసం మైనార్టీ ఓటు రావని ప్రతి మీటింగ్లో చెప్పాడు. నేను బీజేపీ వాళ్ళు మసీదులు కూలగొడతా అంటే మసీదులు ఎక్కడ కూలగొడతా అంటే నేను మసీదులు కట్టినని చెప్పాడు. అయినా చిత్రాలు. బట్ ఎప్పుడైతే 98 కాలేదో అప్పుడు ఎన్నికల వెంటనే అవుతుందో వాజ్పేయి గవర్నమెంట్కి సపోర్ట్ చేశాడు. 98లో వేసి క్యాబినెట్లో ఉన్నాడు. ఎర్రమనాయుడు వీళ్ళంతా, వేణుగోపాల్చారి, బుల్లి రామాయణ వీళ్ళంతా ఉండరు కదా, 6 ఉన్నారు. 99లో మళ్ళా 98లో ఎలయన్స్ కాలే. 99లో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలయన్స్ అయ్యారు. కానీ అది లాస్ట్ అవర్లో కార్గిల్ వారు ఉండే వాజ్పేయి. ఆ సింపతి లాస్ట్ అవర్లో, అంటే మైనార్టీలు ఈయన సెక్యులర్ కాదు అని కాంగ్రెస్ ప్రచారం చేసుకోలేకపోయింది. అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది. 90 అసెంబ్లీ వచ్చినాయి కానీ లోక్సభని అనుకుంటున్న 5, 6 వచ్చినాయి, సక్సెస్ అయింది. 2004లో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, 2009లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, 14లో బ్రేక్ అయ్యారు. అక్కడ బ్రేక్ అయిపోయి అంటే బీజేపీ మధ్యలో బ్రేక్ అయింది. 2014లో కలిసి కొట్టాడారు. రిజల్ట్ ఏదైతుందో 2 లోక్సభ వచ్చింది. 18లో ఇక్కడ కాంగ్రెస్ తోటి అయిపోయి, అంటే బీజేపీకి వ్యతిరేకంగా, ఎందుకంటే అతనికి స్పెషల్ స్టాటస్ చేయనందుకు, ఫండ్స్ చేయనందుకు హట్ అయ్యాడు. ఎప్పుడైతే బ్రేక్ అయ్యి కాంగ్రెస్తో కలిశాడో, బీజేపీని క్రిటిసైజ్ చేసిండో, అంతకుముందే మోడీ గారిని ఇతను ముఖ్యమంత్రి ఉండి అక్కడ బతకాలైతే గొడవ చేసింది కనుక డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నది. నేను ఎప్పుడు బీజేపీ గెలవాలని చెంపలేసుకున్నారు చంద్రబాబు గారు. కానీ ఎన్నిసార్లు కలిసింది, ఎన్నిసార్లు విడిపోయింది చెప్తున్నా. రామారావు గారు కలిసింది, రామారావు ఇప్పుడు విడిపోలే, వాళ్ళే వెళ్ళిపోయింది బీజేపీ. కానీ చంద్రబాబు గారు 2 సార్లు డిఫర్ అయింది, 2 సార్లు కలిసింది. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో డ్యూ టు గెట్ ద పవర్, ఎంత శక్తితో వచ్చినా, డబ్బులతో వచ్చినా, ఎంత పవర్ మిస్యూజ్ చేసినా బ్యాలెన్స్ చేయాలంటే ఏదైతుందో బీజేపీతో అతనికి పొత్తు అవసరము. కానీ ఇప్పుడే దాన్ని స్మెల్ చేస్తే బీజేపీని క్రిటిసైజ్ చేస్తలేడు కదా సార్, చేస్తలేడు కదా. నేను సెక్యులర్ అని చెప్తలేడు కదా. కానీ దాన్ని సైలెంట్గా దాటవేస్తున్నాడు. ఈజ్ ఏ పాలిటీషియన్, రాజనీతిజ్ఞుడు. ఎందుకంటే మ్యాక్సిమం 14 years పైన ముఖ్యమంత్రి చేశాడు, 14-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేశాడు. నేను అంటున్నా 90% ఎలయన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలయన్స్ అయ్యే ఛాన్సు. దానివల్ల మైనార్టీ ఓట్లు ఇప్పుడు సేఫ్ అయిపోయాడు. షర్మిలి గారు ఇప్పుడు రేపో ఎల్లుండో ప్రెసిడెంట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి స్టార్ క్యాంపెయినర్. ఉప ఎన్నికలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏదైతుందో 18లో 17 ఆంధ్ర, ఇక్కడ సురేఖ ఇది ఓడిపోయాది. నర్సాపూర్ ప్రసాదరాజు గారు ఓడిపోయారు. పిల్లి ఏదైతుందో ఈస్ట్ గోదావరిలో ఓడిపోయాడు. 15 గెలిచాయి. ఆ ఓటమికి, ఆ గెలుపుకి ఏదైతుందో షర్మిలి గారే ఛాంపియన్. లేకపోతే 6-7 సీట్లు వస్తుంది. తర్వాత మొన్నటి ఎన్నికలు కూడా క్యాంపెయిన్ చేసింది. ఈయన 6 గంటల లోపలనే వస్తే తల్లి ఈమె 10 గంటల వరకు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి గంట కూడా ఒక 40-50 మీటింగ్స్లో ఎక్కువ జనం వచ్చింది. నేను విజువల్స్ అని కూడా చెప్తా. బట్ ఆమెను ఏం చేసింది అనేది దాని వివరాలు మనకు అవసరం లేదు. ఆ స్టోరీకి, ఈ పొలిటికల్ స్టోరీకి అది మ్యాచ్ కాదు. ఈరోజు షర్మిలి గారు అయిన తర్వాత క్రిస్టియన్ మైనార్టీ అనిల్ ఈజ్ అ ఛాంపియన్ ఎంటైర్ కంట్రీ. ఈవెన్ కొన్ని కంట్రీస్ వరల్డ్లో కూడా గ్రిప్ ఉంది, కాంటాక్ట్ ఉంది. సో మైనార్టీ ఓట్లు, క్రిస్టియన్ మైనార్టీని ఈ విల్ బ్రేక్ డౌన్ మోర్ దాన్ 50. ఓకే, ఈరోజు లెక్కల్లో తెలియదు క్రిస్టియన్స్ ఎంత అనేది. రెడ్డిలు కానీ, దళితులు కానీ చాలామంది ఏదైతుందో బీసీ కమ్యూనిటీస్ కూడా ఈరోజు గుంటూరు కానీ, కృష్ణా కానీ ఏదైతుందో వెస్ట్ ఈస్ట్లో
లక్షల మంది క్రిస్టియానిటీలో చేరారు. అగ్రకులాల్లో కూడా తీసుకున్నారు. సో ఆటోమేటిక్గా ఆయనకు టచ్ ఉంది కనుక ఈయనే హెక్టిక్గా ఆయనకుండే ఏదైతే తన సతీమణి కానీ వాళ్ళ అత్తమ్మని కానీ ఏదైతే చేసిండో ఆ కసి ఉంది అతను ఆ పిల్లోన్లో. ఖచ్చితంగా ఆ ఓటును మోర్ దాన్ 50 చేస్తాడు. ఒక 1 మినిట్ మోర్ దాన్ 50 చేస్తాడు. మైనార్టీ ఓట్లు 4% రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పటికీ అది ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళు అన్హ్యాపీ ఉన్నారు మైనార్టీ కూడా. సపోజ్ బీజేపీ చంద్రబాబు గారితో అలయన్స్ వలన షర్మిలి గారు పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే రుద్రరాజు గారు ఇంకెవరో ఉన్నారు అనుకోండి, చింతామ ఉన్నాడు, ఇంకెవరో గొట్టం ఉన్నాడు, ఎవరున్నా కూడా స్టార్ క్యాంపెయినర్ కాలేదు, జనం జమగారు, కిరాయి తెచ్చిన వచ్చే పరిస్థితి ఉండదు. ఈమెకు లక్షలాది జనం రావడం ఖాయం. గ్లామర్ ఉంది. తెలంగాణ కూడా చూసినాం మనం ఎట్లా చేసిందో. తో గ్లామర్ ఉంది. తర్వాత సమీకరణ జరుగుతుంది. ఎవరైతే టీడీపీలో 40 ఇప్పుడు వైఎస్ఆర్పీలో 40-50 మందికి టికెట్లు దొరకడం లేదు, టీడీపీలో కొంత అడ్జస్ట్ కాక అవుతారు, వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే పొటెన్షియాలిటీ అనుకుంటే ఒక 20,000 ఓటు బ్యాంక్ ఉన్నాడు ఆటోమేటిక్ ఇటు వస్తాడు. ఎందుకు వస్తాడంటే బీజేపీ అలయన్స్ అయినప్పుడు ఓటు బ్యాంక్ ఆఫ్ మైనార్టీ అండ్ క్రిస్టియానిటీ ఈమె వల్ల వస్తుంది కదా. నేను గెలిస్తే గెలవచ్చు ఎక్కడన్నా క్లిక్ అయితే. సపోజ్ పవన్ కళ్యాణ్ ఒక రాజమండ్రి పేరు చెప్పను, ఆ సీటు జిద్దు బట్టి తీసుకున్నాడు అనుకోండి, ఒక పర్సనాలిటీకి టికెట్ దొరకలేదు టీడీపీ, ఆయన అడ్జస్ట్ కాక ఎమ్మెల్యే కాక ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో వస్తాడు. ఈ విల్ విన్ ద రాజమండ్రి సీట్. ఆడ 3 సీట్లు నేను పేరు చెప్పను, ఎవరికి టికెట్ వస్తుందో పవన్ కళ్యాణ్ అయినో. బట్ అలాగే ఏదైతే ఇక్కడ మిస్ ఫైర్ అయితే ఈ ఓటు బాబు గారికి అంటే ఈ కాంబినేషన్కి ఎందుకు లాభం అవుతుంది అంటే క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీ కానీ చీల్చి ఎవరు చేస్తారు, షర్మిల గారు ప్రెసిడెంట్ అయితే చీల్స్తారు కనుక. ఈమె లేకపోతే ఓటు అంతా ఎవరికి పోతుండే, జగన్మోహన్ రెడ్డికి పోతుండే, ఓ 15 సీట్లు తక్కువ అవుతుండే. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఖచ్చితంగా అబ్సల్యూట్ ఏదైతుందో 130-135 తగ్గాయి ఈ 3 కాంబినేషన్లో. 150 కూడా క్రాస్ కావచ్చు. ఏమన్నా తప్పిపోయి కాంగ్రెస్కి వస్తే ఓటు బ్యాంక్ పెరుగుతుంది. 1-2% ఉంది కదా, ఇట్ విల్ గో 12, 13, 14, 15 కూడా పోతుంది. వాళ్ళ వ్యూహము, కాంగ్రెస్ వ్యూహము రేపు రాబోయే రోజుల్లో 2029 వ్యూహం వాళ్ళు. ఓకే. సో మరి ఈ నవరత్నాలు ఒక్క నిమిషం చెప్పండి సార్. నవరత్నాలు ఏంటి సార్? ఇందిరాగాంధీ అప్పుడు గరీబీ ఆటో అని బ్యాంక్ నేషనలైజ్ చేసింది. అంటే ఆ ఇంపాక్ట్ అట్లా కదన్నా, మొన్న ఏమి చేయలేదు ఈయన. కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ఇచ్చింది, ప్రతి కాన్స్టిట్యున్సీలో 60,000 కుటుంబాలకు లాభం జరిగింది. తో ఓటు సార్ ఇవి వాళ్ళ జేబులకు కలిస్తుందా సార్? అనుకోరు అట్లా సార్. జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళిస్తున్నట్టుగా జనాలు ఫీల్ అవుతున్నారు. అరే మీరు అంటున్నారు, ఆయన అనుకుంటుండు. అనుకుంటే రామారావు గారు ఎందుకు ఓడిపోయింది సార్ కల్వకుర్తిలో? ఇందిరాగాంధీ గారు ఎందుకు ఓడిపోయింది సార్? ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయింది సార్? సార్ ఒక ఉద్యోగం లేదు కదా, ఒక పరిశ్రమ లేదు కదా, తర్వాత ఇంటి ముంగట రోడ్ లేదు కదా, చీప్ లిక్కర్ తోటి ఇచ్చినాయి అన్ని గుళ్ళ అవుతున్నాయి కదా, 2,000 పైన మరణాలైనవి అన్అఫీషియల్గా చెప్తున్నారు. 2,000 పైన. భారతదేశంలో ఎన్నో రీజనల్ పార్టీ వచ్చినాయి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఎవరు ఇంత నీచంగా ఏదైతుందో లిక్కర్ ఆల్కహాల్ పోసి కలర్ వేసి ఓ 10 పేర్లు లోకల్గానే పెట్టారు. ఈ బ్రాండ్ భారతదేశంలో ఎక్కడ లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత కానీ చంద్రబాబు చేసిండు అటువంటి లిక్కర్ లేదు. ఓన్లీ ఆల్కహాల్ అండి. నేను ఆల్కహాల్ వ్యాపారం చేసిన, హోల్సేల్ ఇక్కడ వైన్స్ పెట్టిన, బెంగళూరులో నేను ఆల్కహాల్ వ్యాపారం చేసిన 1980లో దేవరాజు పేరులో సింగసాంధ్రలో కరెక్ట్గా చెక్ పోస్ట్ ఓల్డ్ మద్రాస్ రూట్లో 11 కిలోమీటర్ల మీద ఉంటుంది బెంగళూరుకి వెళ్ళి. మాది ఆల్కహాల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అండ్ సాల్వెంట్ ఆయిల్కి పనిచేస్తుంది మా ప్రోడక్ట్ చేసే వాళ్ళం కాదు. ఆల్కహాల్ కోట వస్తే అమ్ముకున్నాడే. దానిలో 200 లీటర్ల బ్యారెల్ ఉందనుకోండి, 100 లీటర్లది 200 లీటర్స్ నీళ్ళు కలుపుతాడు. 300 అయితే సార్ దాంట్లో ఈ లేబుల్ వేసేసి కలర్ ఇస్తే ఎసెన్స్ వేస్తారు, అయిపోయాక. నేను లిక్కర్ మన ఆల్కహాల్ నేను అమ్మిన సార్. లిక్కర్ హోల్సేల్ ఉంటుంది సార్ శాంతి పక్కకు నాది 81లో మా పార్ట్నర్స్ తోటి. అయినో లంబాడి, క్యాప్టెను, అనబ్షాయి ఇక్కడ లోకల్. ఓన్లీ ఆల్కహాల్ కలర్ డిఫరెంట్ పేర్లు చీప్ లిక్కర్కు. ఆల్కహాల్ కోట జయంతిలాలని ఇట్లా ఆ ప్రోడక్ట్ చేసేటోళ్ళు నాకు మంచి ఆప్తులు. చనిపోయింది ఆయన పెద్ద మనిషి మార్వాడి. సో అందుకోసం ఏదైతుందో తీవ్ర ఒక ఉద్యోగం వచ్చిందా సార్? ఒక ఉద్యోగాలు వాలంటీర్లు పెట్టింది సార్ 4 లక్షల చిల్లర. వాళ్ళు ఏం చేసుకుంటుంది వేరే సంగతి. ఎమ్మెల్యేలు వాళ్ళ వల్ల వ్యతిరేకత. 5,000 ఇస్తే మినిమం వేజ్ ఎంత సార్ ఈరోజు మార్కెట్లో? ఎవడు కోర్టుకు వేయలే. ఏ ఒక్క టీడీపీ వేసినా, ఏ ఒక్క నాలాంటి వాడు వేసినా, నేను ఆంధ్ర అయితే వేసేవాడిని. 5,000తో ఎట్లా పని చేస్తాడు? 24 గంటలు పని చేయించుకుంటూ మినిమం వేజ్ ఉండాలి కదా సార్? అది హానరోర్ ఏమో సార్? అది హానరీ పోస్టా సార్? ఏమన్నా మార్కెట్ గొప్పగా చెప్పుకున్నారు దాన్ని. అదే సార్ వాళ్ళు చెప్పడానికి గురించి చెప్పిండ్రు.
అది మీరు అడుగుతున్నారు, నేను చెప్పేదానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. ప్రజలు చూస్తా ఉన్నారు, లక్షల మంది చూస్తారు. ఇది ఇది 24 గంటలు పని చేస్తున్నారు, వాళ్ళు ఎట్టి చాకరీ చేస్తున్నారు. వాడి ప్రొఫెషన్ ఇడిచిపెట్టిండు. 5,000 ఇస్తే వాడు ఏం కావాలి సార్? సచివాలయ ఉద్యోగులు అంటున్నారు కదా సార్, ఏమంటారు? సచివాలయ ఉద్యోగులు అంట, వాడు ఇన్ని పోస్టులు కల్పించేవాళ్ళు. అదే గ్రామ సచివాలయం ఏదైనా మినిమం వేజ్ చేయాలి అంటున్నా. అది దానికి ఏం పేరు పెట్టండి సార్? పేరు పెట్టడం కాదు కదా, వానికి వృత్తి కావాలి కదా. అది అందుకోసం అవుతుందో చాలా తీవ్రది. మట్టి ఇసుక దోపిడీ దోపిడీ దోపిడీ. అదే దారుణం, పెద్ద మాఫియా. ముఖ్యమంత్రి ప్రజలకు కనిపాడు, పరదాలు కట్టుకుంటాడు. అంతకుముందు ముద్దులు పెట్టిండు కదా, 360 360 days ఇంటి దగ్గర 1,000 మందిని కలిసిండు కదా. అటువంటిది దర్శనమే లేకపోతే సార్ ఏ ఒక్క సమస్యకు వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే అవకాశం లేదు. నెగోషియేషన్ చేయడు, ఇట్లా ఇసిరి పారేసినట్టు. ఏమంటుండ్రు, మాకు ముఖ్యమంత్రి దర్శనం ఇప్పి అంటుండు మాణిక్య ప్రసాద్. ఆయన పేరేంది, ప్రసాద్ గారు, ఎక్స్ మినిస్టర్. ఇవాళ ఏమైంది, పిల్లిని రూమ్లో వేసి కొడితే ఏం చేస్తారు సార్? మెడకాయ పడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా సార్. ఈ టికెట్లని తీసేసేది కానీ మార్పు కానీ రాజకీయంగా ఒక కహావట్ ఉంది. రాజకీయంగా హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉంటాయట. ఇది ఆత్మహత్య. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత చూడండి. అతను దీన్ని ఓపెన్ చేసిండు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో గొడవ అవుతుంది. ఏది నువ్వు మార్చిన కాన్స్టిట్యూన్సీలో కూడా మాకొద్దు, జగన్ ముద్దు, జగన్ ముద్దు, రాంబాబు వద్దు, అంబటి రాంబాబు వద్దు, రాసలీలలో అంబటి రాంబాబు వద్దు అంటుంది. నా కర్మ వచ్చిన గోపిరెడ్డి నర్సరెడ్డి. అట్లే ఈయన పేరేంది, గురిజాల మన ఇది కాసు మహేష్ రెడ్డి, జగన్ ముద్దు, కాసు మహేష్ రెడ్డి వద్దు. ఫుల్ డబ్బులు సార్, 100 కోట్లు కొట్టిండు. ఇక్కడ ఎట్లా రామచంద్ర సార్, అక్కడ అంతా అదే కదా సార్, మైండ్స్ కదా సార్. ఒకటే బకాసుడు లెక్క. సో ఇవన్నీ ఏదైతుందో రేపు రాబోయే రోజుల్లో పబ్లిక్లో ఎక్స్పోజ్ అయింది. ఎంత తీవ్ర వ్యతిరేకత వస్తుంది మీరు చూస్తున్నారు సార్. ఇప్పుడు సురేష్ సార్ నందిగామ ఎవరు ఉన్నారు కదా, ఆయన ఇదివరకే ఇది 2వ కాన్స్టిట్యూన్సీ 14 నుంచి, మళ్ళీ 3వ కాన్స్టిట్యూన్సీ పోతాడు. ఈ సుధాకర్ అంటోని గుంటూరుకి వెళ్ళి తీసుకొచ్చాడు. ఇప్పుడు సార్ రజనీ ఉంది, గుంటూరులో ఒక ముస్లిం సీటు, ఇంకో సీటు అయితే కాపు, అయితే కమ్మ, ఒకసారి వైశ్య గెలిచిండు అనుకోండి, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి బీసీ. ఆమె నేను అనుకుంటున్న రజక, తెలంగాణ రజక, భర్త మరి కమ్మన కాప. బట్ ఆ సీటు ఆమె గెలవది. సీటు కూడా ఇవ్వడు ఆమెకు. రోజా గారికి సీట్ ఇవ్వడు. రోజా కన్ఫర్మ్ అయిందంటే సీట్ ఇవ్వనట్టుగా సీట్ అది నాకు తెలియదు. బట్ సీట్ ఇవ్వడు ఆమెకు, సీట్ ఇవ్వడు. ఆమె మొన్న చెప్తుంది సార్, మీ దాంట్లో చెప్పాను నేను, చంద్రబాబుకు ఓటు లేదు, లోకేష్ కోటు లేదు, పవన్ కళ్యాణ్ కోటు లేదు. సిగ్గు ఉండాలా అసలు? ఓటు లేకపోతే కాంటెస్ట్ చేయాలా సార్? ఆ రాష్ట్రంలో ఓటు ఉండాలి ఎమ్మెల్యేగా. ఇల్లు జగన్ మొన్న కట్టుకున్నాడు, ఆయనకి ఇల్లు ఉందండి నారవారిపల్లిలో. లోకేష్ కొడుకే కదా. పవన్ కళ్యాణ్కి వాళ్ళకి ఇంత ఎకరమో 2 ఎకరాల ప్రాపర్టీ ఉంది కదా, వెస్ట్ మొగల్తూరా ఎక్కడో. మరి నువ్వు ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఉండదు. నువ్వు గుంటూరులో కట్టుకున్నావు అంటే నీ రాజధానిలో ఇల్లు ఉంటేనే ఇల్లున్నట్ట. అంటే ఇటువంటి వాళ్ళని మంత్రులు పెట్టుకున్నారంటే, నాకు రోజా అంటే గౌరవము. రోజా ఈజ్ ఎ ఫైటర్, నాకు మంచి క్లోజు. కానీ ఏదైతుందో ఇటువంటి భాష వాడి అది మెయిన్ టీవీలలో రాత్రి నుంచి పొద్దుగాల భయద్ద పెట్టి వీళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇది అరే ఇట్లెట్లయితుంది? లోకసభ చేయొచ్చు, బట్ ఎమ్మెల్యే అనేది కాన్స్టిట్యూన్సీ ఉండాలి కదా. ఎమ్మెల్సీ లోకల్ బాడీ అనుకోండి, ఆ జిల్లాలో ఉంటేనే లోకల్ బాడీ. హైదరాబాద్ ఉండి లోకల్ బాడీ, ఆదిలాబాద్ అంటే లేదు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఉంది, గ్రాడ్యుయేట్ అయ్యే అవసరం లేదు, ఓటర్ లిస్టులో పేరు అవసరం లేదు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి ఆంధ్రప్రదేశ్లో, వేరే రాష్ట్రం నాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరేంది, తెలంగాణలో కూడా నాట్ టు గ్రాడ్యుయేట్, ఓటర్ లిస్టులో కూడా పేరు అవసరం లేదు. పేరు ఎట్లుంటుంది ఓటర్ లిస్టులో? గ్రాడ్యుయేట్ అయితేనే ఉంటుంది కదా. ఇది సార్ ఇందాక ఒక క్వశ్చన్ అడుగుతాను లాస్ట్. ఇందాక మీరు అంటే షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆవిడ అధ్యక్షులుగా అక్కడ ఉంటే, మరి నిజంగా జనం మీరు అన్నట్టుగానే ఓట్ పోలరైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణని ఆంధ్రాని వేరు చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ అంత మనుగడ ఉండే అవకాశం ఉంది. ఒకటి సార్, ఇప్పుడు పూర్తి మద్దతు ఇచ్చి ప్రభుత్వానికి మంత్రివర్గం ఉండి మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి కూడా ₹1 తెచ్చుకోలేకపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఇతను 22 లోకసభ, ఇప్పుడు 10 రాజ్యసభ, 151 స్ట్రెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓఎస్. ఈయన కూడా ₹1 లేనప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది కదా స్పెషల్ స్టేటస్. రేపు కాంగ్రెస్ వస్తే మేము వస్తుందంటారు. ఇప్పుడు ఇద్దరు ఫెయిల్ అయినరు. ఈయన కోసం ఒకటేద్దాం ఏమైనా అవుతుందా అని. కానీ గెలుపు బాటలో లేదు.
ఇప్పుడు జగన్ గారి మీద వ్యతిరేకత అది చంద్రబాబు గారికే ప్లస్ అవుతుంది. ఒంటరిగా చేసినా, పవన్ కళ్యాణ్ గారితో చేసినా, బీజేపీతో చేసినా లాభం నష్టం అనేది ఒక 2-3 సీట్లు బీజేపీతో చేస్తే లాభం జరగదు. బట్ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తుంది. షర్మిలి గారు ప్రెసిడెంట్ కావడం వల్ల ఈ ఎవరైతే టికెట్లు పోయిన వాళ్ళో వాళ్ళు వస్తారు. వాళ్ళకు 5-10 వేల ఓటు బ్యాంక్ ఉంటుంది కదా. ఇది 5-10, 15-20 వస్తే ఎవరి ఓట్లు అవి? జగన్ గారికి వచ్చే ఓట్లు మైనార్టీ కానీ ఇవి కానీ. దానివల్ల అది షర్మిలి గారు ప్రెసిడెంట్ అయితేనే. ఇంకెవరు ప్రెసిడెంట్ ఉంటే మళ్ళీ 2-3%. ఇప్పుడు క్యాండిడేట్లు కూడా ధైర్యంగా వస్తారు పోటీ చేయడానికి. ఆమె నన్ను ఎల్లగొట్టిండు, మా అమ్మని ఎల్లగొట్టిండు, ఇవన్నీ చెప్పినప్పుడు ఏతుందో ప్రజలు ఏదైతుందో మాట తిప్పను మడమ తిప్పను అనేది అంత బక్వాస్ అన్నప్పుడు ఏదైతుందో ప్రజలు నమ్ముతారు కదా. ఫ్యాక్ట్ ఆల్సో కదా సార్. బాబాయ్ ఇది ఏం చెప్పిండు ఎన్నికల ముందు? యూజ్ చేసుకున్నాడు కదా. బాబాయ్ ఇది ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఆయన తమ్ముని కాపాడు. ఈరోజు సార్ రాజశేఖర రెడ్డి కుటుంబము ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎవరు అక్కడ ఉండడానికి వీల్లేదు. బాబాయ్ కథం, విజయమ్మ కథం అంతా. అంటే ఏమవుతుందంటే కొందరు సన్ స్ట్రోకు, బ్రదర్ స్ట్రోక్ అంటారు కదా, వైఫ్ స్ట్రోక్. ఏది భారతి గారు ఉన్నారు కదా, వైఫ్ స్ట్రోక్ తోటి మొత్తం పార్టీ మటాష్. ఇది కథ. 30 సంవత్సరాలు అన్నారు, మళ్ళీ ప్రగల్భాలు పలికారు. 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని. అదే సరే, ఎనీవే థ్యాంక్ యూ సార్. అంటే చంద్రబాబు గారు 2020 విజన్ అన్నారు ఇక్కడ. అది ఎవరిని ఇడిచిపెట్టండి. ఓకే సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కని విశ్లేషణ ఇచ్చారు. చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి గోన ప్రకాష్ గారు, సీనియర్ అనలిస్ట్ చెప్పినటువంటి అంశాలు ఇవి. సరే, ఏపీలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా అందరూ చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా ఈసారి అధికారంలోకి వచ్చేది మాత్రం టీడీపీ అలయన్స్తో అనేది ఆయన విశ్లేషణ. సో చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.